ఈ వీడియోలో సంతానోత్పత్తిపై పీసీఓఎస్ యొక్క ప్రభావం గురించి మాట్లాడుకుందాం. అండాశయంలో ప్రత్యుత్పత్తి కణములు ఉంటాయి. వీటిని ఆంగ్ల భాషలో ఎగ్స్ అని అంటారు. గర్భం దాల్చేందుకు మొదటగా అండాశయంలో నుంచి ఎగ్ విడుదలవ్వాలి. ఈ సంఘటనను ఓవ్యులేషన్ అని అంటారు. ఈ విడుదలైన ఎగ్ మరియు స్పర్మ్ కలిసినాకనే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఓవ్యులేషన్ సుమారుగా పీరియడ్స్ మొదలయ్యే 14 రోజుల ముందు సంభవిస్తుంది. ఈ కాల వ్యవధిలో సంతానోత్పత్తి సంభవ్యత అధికంగా ఉంటుంది. పీసీఓఎస్ ఉన్న మహిళల్లో అధికమైన ఆండ్రోజెన్ మరియు ఇన్సులిన్ స్థాయిలు మరియు అధిక బరువు వల్ల ఎగ్స్ చుట్టూ ఉన్న తిత్తులు సరిగ్గా డెవలప్ కావు. ఇందువల్ల ఎగ్స్ అండాశయంలో నుంచి విడుదలవ్వవు. ఈ తిత్తులు అండాశయంలోనే ఉండిపోతాయి. వీటిని ఆంగ్ల భాషలో సిస్ అని అంటారు. ఈ సిస్ పీసీఓఎస్ వ్యాధిని సూచిస్తాయి. అండాశయంలో నుంచి ఎగ్స్ విడుదలవ్వకపోవడాన్ని అనోవ్యులేషన్ అని అంటారు. సక్రమంగా లేని పీరియడ్స్ మరియు గర్భం దాల్చడంలో ఇబ్బందులు కలగడం రెండూ అనోవ్యులేషన్ సంకేతాలు. పీసీఓఎస్ ఉన్న 70% మహిళలు సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీని ఎదుర్కొంటారు. 1 సంవత్సరం పాటు గర్భనిరోధక మార్గములు వాడకుండా సంసారం చేసిన తర్వాత కూడా గర్భం దాల్చలేకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటారు. ఈ పరిస్థితిలో మీ డాక్టర్ ఇన్ఫర్టిలిటీకి కారణాన్ని కనుక్కోవడానికి కొన్ని పరీక్షలు చేస్తారు. హార్మోన్ల అసమతుల్యతను తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయబడతాయి. ఓవ్యులేషన్ సంభవించిందో లేదో తెలుసుకోవడానికి ఋతుచక్రం యొక్క 21వ రోజున బ్లడ్ టెస్ట్ చేయవచ్చు. ఈ డాక్టర్ గర్భసంచి లేదా అండాశయంలో గర్భం ధరించేందుకు ఇబ్బంది కలిగించే లోపాలు కనుక్కునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయవచ్చు. గర్భసంచి అండాశయాలను మరింత స్పష్టంగా చూసేందుకు హిస్టరోసాల్పింగోగ్రామ్ అనే టెస్ట్ని చేయవచ్చు. ఇది ఎక్స్రేస్ మరియు కాంట్రాస్ట్ డైస్ని ఉపయోగిస్తుంది. పీసీఓఎస్ ఉన్న చాలామంది మహిళల్లో కేవలం 7 నుంచి 10% బరువు తగ్గితే పీరియడ్స్ మరియు ఓవ్యులేషన్ మళ్ళీ సక్రమంగా అయ్యే అవకాశం ఉంటుంది. లేదా మీ డాక్టర్ మీకు సంతానోత్పత్తికి సహాయపడేందుకు క్లోమిఫెన్, గొనాడోట్రోపిన్, మెట్ఫార్మిన్ లేదా లెట్రజోల్ వంటి మందులు నిర్ధారించవచ్చు. కొన్ని సందర్భాల్లో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డయాథర్మీ అనే సర్జరీ చేయవచ్చు. చాలా వరకు ఈ మందులు ఓవ్యులేషన్ని ప్రేరేపిస్తాయి, కానీ మెట్ఫార్మిన్ శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు ఆండ్రోజెన్ల స్థాయిలను తగ్గిస్తుంది. ఈ మందులు పనిచేయకపోతే మీరు ఐవీఎఫ్ చికిత్సను అందుకోవచ్చు. ఈ ప్రక్రియలో అండాశయం నుంచి ఎగ్ని తీసి ల్యాబ్లో స్పర్మ్తో కలిపి ఎంబ్రియోని తయారు చేస్తారు. ఈ ఎంబ్రియోని స్త్రీ గర్భంలోకి తిరిగి చేరుస్తారు. పీసీఓఎస్ గురించి అధిక సమాచారం కోసం డిస్క్రిప్షన్ బాక్స్లోని పేషెంట్ సపోర్ట్ గ్రూప్ లింకులను సందర్శించండి. ధన్యవాదాలు.